బ్రహ్మం గారు చెప్పిన ఒక మాటని ఉదాహరణగా చెప్తున్నాను అధ్యక్ష. గాలి నీరు లేక గడపవచ్చు, గ్రాసమును లేక ఎట్టెట్టో గడపవచ్చునే ఒక గడి అయినా గ్రంథాలయము లేని గ్రామము వందు. అనగా గాలి నీరు ఆహారం లేకపోయినా బ్రతకొచ్చు, కానీ గ్రంథాలయం లేని ఊర్లో బ్రతకడం కష్టమని ఆయన ప్రస్తావించారు. అలాంటి మహానుభావుడు చెప్పిన విషయంలో మనం ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. గ్రంథాలయాలలో పనిచేసే సిబ్బంది జీతాలకు తగినంత గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల స్థానిక సంస్థల నుంచి వచ్చే సెజ్ని జీతాలకు వాడుకోవడం, దానివల్ల గ్రంథాలయాలు అభివృద్ధి చేయకపోవడం వాస్తవమేనా? తత్ఫలితంగా పుస్తకాలు కొనుగోలు దానికి కానీ, లేదంటే కొత్త గ్రంథాలయాల నిర్మాణానికి కానీ అన్నీ నిలిచిపోయిన విషయం వాస్తవమేనా? జిల్లా కేంద్రాల్లో అన్ని గ్రంథాలయాలు డిజిటలైజేషన్ చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తుందా అని మీ ద్వారా మంత్రివారిని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ డిజిటలైజేషన్ చేసి ఈ లాగిన్ ఐడి పాస్వర్డ్స్ కానీ ప్రజలకు అందజేయగలిగితే అదొక మంచి ఆలోచన అవుతుంది అధ్యక్ష. అందరూ కూడా పుస్తకాలు ఇక్కడ మన లైబ్రరీ